కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టకాలం దాపురించిందన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తి మండలంలోని మంచుకుప్పల గ్రామం గుడికుంట తండాలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి రైతులకు ప్రాధాన్యత ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా మొత్తం కూడా మొన్న రాత్రి రాళ్ల వర్షంతో మొత్తం పంట చేతికొచ్చినాయి. మామిడి పండ్లు అన్ని చేతికొచ్చినాయి, మొత్తం దెబ్బతిన్నాయి. కళ్ళాలో కూడా ఒడ్డున మొత్తం తడిసిపోయినాయి. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రభుత్వం లోపం వల్ల దెబ్బతిన్నాయి పంటానికి నష్టపరిహారం ఇంతవరకు ఇవ్వలే. ప్రభుత్వ లోపం వల్ల నష్టపోయిన వాటికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేసినాం. ఎందుకంటే నీళ్లు ఇయ్యని వాళ్ళు చేయబట్టే నష్టపోయింది. పెట్టుబడి ఒక్కొక్కటి 50,000 దాకా పెట్టుబడి పెట్టారు. వాటికి 25,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఇంతవరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇది సరే, రాళ్ల వర్షం పడ్డది, పంట చేతికొచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఎకరాన 10,000 నష్టపరిహారం ఇచ్చారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, 15,000 రూపాయలు, మినిమం 15,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి.